పరమేశ్వర దేవా దేవాచరో నండి బాబుగా పాడవా దేవా ఈశ్వర జగదీశ్వర దేవా పాయిరా పరమేశ్వర జగదీశ్వర పాహి పరమేశ్వర దేవా దేవా కాపాడవా మమ్మో కరుణించవా స్వామి అందమో వీరాగా విడలేనమ్మ దురాహాసని నాకు అందమో వీరా అందమో వీరాగా విడలేనమ్మ దురాహాసని పట్టు జీరాలో గట్టేనమ్మ దురహాసని నాకు ఆవరణకు ఔరా తగదాగా మేరీ సెటి నిగడిగా మేరీ సెటి తలారి మన కోడి గెలిచానే రామ మన కోడి గెలిచానే బా ఏముండవమ్మా ఏం బాబు అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా బులబుల ఎర్రని బుగ్గలదానా మరచిపోయావా నన్నే దేవి నాథ నదికి పోలేదా కొండ పగిలిపోయింది నాథ పగిలిపోతుంది నాథ ఇంకా పగిలిపోతుంది తలారి ఎవరమ్మా నీవు ఈ ఓలిగొండ పరిపాలన చేస్తున్న పెదరాఘుల రెడ్డి భార్య అయినా నన్ను పట్టభద్రసాని అంటారు తలారి నీ పాదం మీద తలారి నిన్ను నీరేలో చల్లగా వర్దిలు బాబు తలారి ఎవరు బాబు నన్ను పిలిపించింది ఇంత పొద్దులో ఇద్దరికి తేమ తేమ అయిపోతానే ఉంటది కదమ్మా అదే అదే బండి అదే ఇదే అదే నీ ప్రాణేశ్వరుడు పిలిపించాడమ్మా ఎక్కడ బాబు నా ప్రాణేశ్వరుడు ఎక్కుతాడు పద ఆటికి పద ఎక్కడ అంటే జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయలే హలా ఆహ ఏమి హాయలే తీయని రాగముతో మది హాయిగా సాగే తీయని రాగముతో మది హాయిగా సాగేలే వల్ల కాలమేలే ఇది మనసు కొరకు పిలుపే
ఆహా ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలా ఉన్నది పగలైనా సిరి వెన్నెల కురిసేలే ఉన్నది పగలైనా సిరి వెన్నెల కురిసేలే వల్ల కాలమేలే ఇది మనసు కొరకు పిలుపే ఆహా ఏమి హాయిలే హలా ఆహా ఏమి నాద నాద నా ప్రాణ నాద ఓ ప్రాణ నాద నా ప్రాణ నాద దండమండి 10,000 దండము నా ప్రాణ నాద నాడియతే నీ పాదములకు వందన వేసే హేతు నా ప్రాణ గణేశ్వర దండములే ప్రాణనాథ నీకు చాలా దండమయ్యా రెడ్డి గారికి వందనాలు పెట్టలమ్మా వదిగి రెడ్డి గారికి వందనాలు గణేశ్వర నీ అందమైన ఒక పాదములకున్నావక వచ్చా యాడుంటివి నీ పాదాలకు నా ఒక 10 దండాల ప్రాణేశ్వర మహాభాగ్యమండి ప్రాణేశ్వర అవును కదా ఈ సభాముఖమున నిన్ను చూడగానే నా మనసు ఎంతో ఆనందపరిచినది ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నా మనసైన మగవాణి చేరి ప్రియురాల సిగ్గేలనే ఈనాడు పలయించు స్వామి నాలో నవ్వు ఎరుగని గోపాలు ఎరుగని గోపాలు ప్రేమలేవో నేర్పినారు కనిది తీరా పలుక నాలో నవ్వించవా నాలో నవ్వించవా ఈనాడు పలయించు స్వామి నాలో సమయానికి
మాటలు నేర్చిన సరస్సు సమయానికి తగు మాటలు నేర్చి ఎవరేమన్నా పనులే ఇక ఏదేమైనా తప్పదులే సిగ్గేలనే మనసైన మనవాణి చేరి మల తెలిసిన దేవుడవని విని నామదిలో నా నిలచితివా మల తెలిసిన దేవుడవని విని నామది ఎందు నిలచితివా దేవుడని వలచితిని నా బ్రతుకే కానుక ఇచ్చితిని ప్రాణేశ్వరా ఆటపాటలాడి చాలా ఆనందపరుచుకున్నాం కదా. అవునండి. అయినా నిన్ను చూడక ఎంత ఆనందం అవుతున్నది దేవి. అదేం ప్రాణేశ్వరా? హృదయమనే కోవెలలో నిన్ను కొలచానే దేవతగా జత వెల్లువగా పాడెదనే నీ వల్ల పుల్లలోనే పల్లవి నీ వల్ల పుల్లలోనే పల్లవి కోవిలలో నిన్ను కొలచానే దేవతగా జత విల్లువగా గారదని నా వల్ల పులలోనే పల్లవిగా నా వల్ల పులలోనే ఒక దేవతలివని తలచి కవితను నేను రచించా జీవని తలచి అనురాగాన్ని వలచి ధ్యానం చేసి అనురాగాన్ని వలచి ధ్యానం చేసి వచ్చా నీ శివి గది చేరకపోతే జీవితమే మాయని చిల్లువగా పాడదు నే వల్ల పుల్లలోనే నా ప్రేమకు నువ్వే సాక్షి ఆ కోపము నీ పులు సాక్షి ప్రేమకు నీవే సాక్షి నీటికి నిప్పులు ఆరు నీ ప్రేమే కరువైపోతే ఏ లోకం విడిసిపోతే హృదయంలో కోరలలో నిన్ను కొల్లచాలే దేవతగా జత వెల్లువగా పాడదనే పుల్లలోనే పల్లవి పుల్లలోనే పల్లవి
బావతను సాగు హా ప్రణేశ్వర ఆట పాటలాడి చాలా సంతోషముగా ఉన్నాం కదా. అవునండి ఇప్పుడు నిన్ను పిల్లపడి కారణం తెలపమంటున్నావు. అదేం ప్రణేశ్వర బాబు కూడా బంగారు కోమాలు నాది మాటలు ఆలకించావా? వాడు మంత్రి కొడుకుల సబ్బాల కొడుకులకేమో చిన్న కొడుకు నల్ల వంటికి పరమట దేశము కోడల కాలం బావతను సాగు హా ప్రణేశ్వర మన గర్భమందరం 7 మంది కుమారుడు సంపద. అవునండి అందులో 6 ఎద్దులు ఉన్నాయి. సరే మన చిన్న కుమారుడు వెంకటరెడ్డికి ఇద్దరు లేని కారణమున అవునా ఒక్కరిపై ఒక్కరు ముంతలు పెట్టుకోవాలి. మన సేద్యములు చాలా బందిరిపోవచ్చున్నాయి. శివ శివ మన సేద్యములు యథావిధిగా జరగాలంటే జరగాలంటే నేను ఆ యొక్క పరమట దేశం కోడల పేర బయలుదేరుచున్నాను. అవునండి నీవు నాకు కావచ్చిన భోజన పానీయములు 10,000 రూపాయలు పైకి ఇచ్చా క్షమణ వెళ్ళి నా పని వచ్చిందని దేవి ప్రణేశ్వర మమ్మల్ని సాగు పట్నం ఎద్దలం పెరంబోతున్నాను అంటున్నారు కదా అవును. నా మధ్యలో ఒక చిన్న కొరకు వచ్చి ఉన్నానండి అట్టి కోరిక ఏమిటి మామా? అట్లా నాద నాద నా ప్రాణనాద ఓ ప్రాణనాద అయ్యో నా ప్రాణనాద పరమట దేశము ఎత్తల గారము పోతల చీనావా అయ్యో నా ప్రాణనాద ఏడు మంది కొడుకుల సంపాద మనకే ఉన్నది అయ్యో నా ప్రాణనాథ ఆరు మంది కుమారులకినేమో పెళ్ళే చేస్తిమే లగ్నము చేస్తిమే చిన్న కొడుకు వెంగళ్ళ రెడ్డికి పెళ్ళే కాలేదు లగ్నము కాలేదు ప్రణేశ్వర మమ్మల్ని సాగు పట్నం ఎద్దలం బేరం పోతున్నారు సరే మనకి 7 మంది కుమారులు జన్మించారండి. అలాగే దేవి 6 మంది కుమారులకు పెళ్లిళ్ళు చేశాం. ఆహా. చీన కొడుకు ఇంకా వెంగళరెడ్డికి ఇంకా పెళ్లి కాలేదండి. సరే వానికి భలే కోపం షెర్లు దింపేస్తా అంటాడు ఇంట్లో. వానికి బిర్యానీ అట్లా పెళ్లి చేస్తే వాని పెండ్లాం పరక్తా కొడుతుందని దిగులు. సరే నీ ఆజ్ఞ చారమే అలాగే చూసు. మన చిన్న కొడుకు అట్లా పెళ్లి కూతురు చూసుకొస్తే మన చిన్నవానికి అట్లా పెళ్లి అయిపోతే మళ్ళీ అక్కడ వెళ్ళిపోతా యాడికే హిమాలయ పర్వతాలకు ఎలా ఆడబి బరే బతులు బట్టలు తీసి బూడిద పూసుకుంటా ప్రణేశ్వర. మరి నాకు దిక్కెవరు దేవి? నాకు 7 మందికి పెళ్లి అయిపోతా కాశీకి వెళ్ళిపోతా. మెట్టి తీసుకుని కొడతా పో లోపలికి. పైదిన ప్రణేశ్వర.